హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీని తీసుకొచ్చాను. అదేంటంటే బెల్లం పట్టి. మీకు బెల్లం పట్టి అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. నేను చేస్తే మా పిల్లలకు ఇంకా ఇష్టం, బాగా తింటారండి. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఏమేమి కావాలంటే బెల్లం, పల్లీలు, నెయ్యి, సోడా, యాలకుల పొడి, ఇవి మొత్తం కావాలన్నమాట. ముందుగా నేను బెల్లాన్ని తురిమి పక్కకి పెట్టుకున్నాను అన్నమాట. తురమడం అంటే చాకుతోటి సన్నగా కోసి పక్కకు పెట్టుకున్నాను. పల్లీలు వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. ఇంకా బెల్లం వచ్చేసి 3/4 కప్పు. అంటే పల్లీలు 1 కప్ అయితే బెల్లము కప్పుకు కొంచెం తక్కువ అన్నమాట. తర్వాత వచ్చేసి మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండిని దానిపై ఉంచుకొని అందులోకి పల్లీలను వేయండి. పల్లీలను వేశాక మంటను హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకండి. హై ఫ్లేమ్లో ఉంచామంటే పల్లీలు తొందరగా మాడిపోతాయి. అందుకనే మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. అలా ఎంతసేపు వేయించుకోవాలి అంటే 10 మినిట్స్ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఎలా వేయించాను నేను. వాటి కలర్ అనేది చేంజ్ కావాలన్నమాట. తర్వాత వాటిని ఇలా చాటలో వేసుకొని, నేనైతే వేడిగా ఉన్నాయని క్లాత్ తోటి బాగా నలిపేశాను. నలిపిన తర్వాత వాటిని చాటలోన వేసి బాగా చెరిగానన్నమాట. చెరిగిన తర్వాత అవన్నీ ముక్కలు ముక్కలుగా ఎంత బాగున్నాయి కదా. మళ్ళీ ఒక ప్యాన్లో బెల్లాన్ని తీసుకొని దాన్ని బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో ఉన్న వాటరే పల్లి పట్టికి సరిపోతుంది. కావాలంటే మీరు చూస్తూ ఉండండి. మనము బెల్లం వేశాక ఆ వేడి పైనే అది నిదానంగా కరుగుతూ ఉంటుంది. అలా కరుగుతూ ఉన్నప్పుడు మనము కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపకూడదు. ఎందుకంటే అందులో ఉన్న చిన్న చిన్న ఉండలు, బెల్లం ఉండలు తొందరగా కరగవన్నమాట. దాన్ని మనం గంటెతో మెదుపుతూ కలుపుతూ ఉంటే అది బాగా కరిగిపోతుంది. కరిగి అది చిక్కగా ఉన్న బెల్లము మంచిగా లిక్విడ్లా తయారవుతుంది. దాన్నిగో ఇలాగ బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపి నిదానంగా దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. కలిపేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా సేపు అయిన తర్వాత ఇలా నురగగా వస్తూ ఉంటుందన్నమాట. ఇలా నురగ వస్తూ ఉందంటే అది పాకం తయారు కావడానికి అవుతున్నట్టు. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకోండి, వేయండి. వేశాక బాగా కలపండి. కలుపుతూనే ఉండాలి. నెయ్యిని దీంట్లో ఎందుకు వాడానంటే బెల్లం అనేది ప్యాన్కి అతుక్కుపోతుందన్నమాట వేడి అందులో కరిగేటప్పుడు. అందుకనే కొంచెం కాస్త నెయ్యిని వేసుకుంటే మంచి వాసన, మంచి టేస్ట్, ఇంకా ప్యాన్కి కూడా అతుక్కోకుండా నీట్గా ఉంటుంది. తర్వాత అందులోకి ఒక్క చిటికెడు వంట సోడా చిటికెడే అండి, ఎక్కువ వేయకూడదు. తర్వాత ఆ బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక వాటర్ గిన్నెలోకి తీసుకొని
అందులోకి బెల్లం 2 చుక్కలు వేసి లిక్విడ్ని ఇలా మనం విరగ్గొడితే సౌండ్ రావాలన్నమాట అప్పడంలాగా. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులోకి ఇలాచీ పౌడర్ వేసి తర్వాత మనం వేయించుకున్న పల్లీలు అవి తీసుకొని బెల్లం పాకంలో కలుపుతూనే ఉండాలి బాగా కలిసేంత వరకు. అలా కలుపుతున్నప్పుడు అది గట్టి పడిపోతుంది అన్నమాట. అందుకనే స్టవ్ ఆఫ్ చేసేయండి. మొత్తం పల్లీలు వేసాక స్టవ్ ఆఫ్ చేసి కలపండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపై నెయ్యి రాసి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా ఎందుకు చేయాలంటే దాని మీద అతకకుండా. తర్వాత ఒకటి చపాతీ కర్ర తీసుకొని దానికి కూడా కొంచెం నెయ్యి రాయండి. నెయ్యి రాసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ఒత్తుకోవాలి పల్లీ చిక్కీల కోసం. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చాక్ని తీసుకొని ఆ చాక్ తోటి మనము ఏ షేప్ కావాలంటే ఆ షేపు కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకున్నాను. కట్ చేసేటప్పుడు అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇది వేడి మీద ఉన్నప్పుడే మనము కట్ చేయాలి. లేదంటే చల్లారిందంటే అది మనము కట్ చేయలేము. చూడండి ఫ్రెండ్స్, ఒక 1/2 అవర్ తర్వాత